ఉంది అని చెప్పి మరొక్కసారి కేటీఆర్ గారికి తెలియజేస్తూ ఇకపోతే దానం నాగేందర్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్ అవుననే చెప్తున్నారు విశ్వసనీయ వర్గాలు. ఆ విశ్వసనీయ వర్గాలు ఎవరో మీకు తెలుసు. సో ముఖ్యంగా దానం నాగేందర్ ఎందుకు మరి శ్రావ్య దానం నాగేందర్ కబ్జా అయ్యే అవకాశం ఉంది, ఎందుకు కబ్జా ఆయన కబ్జాలు చేసి నాకు ఈ కబ్జా లాంగ్వేజ్ ఒకటి అలవాటు అయిపోయింది, క్షమించాలి. సో దానం నాగేందర్ ఎందుకు సస్పెండ్ అవుతుండంటే ఏదైతే ఆయన చేసిన కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాల వల్లనే ఇప్పుడు ఆయన సస్పెన్షన్కి గురవుతున్నాడు. సో మాలాంటి వాళ్ళం ప్రశ్నించే గొంతులం ప్రతిసారి దానం నాగేందర్ కబ్జాలని ఎత్తి చూపించడం, తెరపైకి తీసుకొచ్చడం, ఆ ఎన్నో ఇష్యూస్ మాట్లాడడం, ఎంతోమంది ఇల్లు ఈ ఖైరతాబాదు ప్రజల దగ్గర కొంతమంది దగ్గర వాళ్ళ ఇళ్ళ స్థలాలు గుంజుకోవడం అండ్ అట్లాగే మీకు తెలుసు కాంపౌండ్ వాల్ కట్టడం, మొన్న రంగనాథ్ గారు కూడా పోలీసులు పంపించి ఆయన మీద కేసులు పెట్టడం. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో మొన్న అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు అయితేనేమి, అక్కడ నుంచి మొదలుకొని కబ్జాలు అయితేనేమి, ఇక ఈ దానం నాగేందర్ ఎవరికి ఏంటట్లేడు, ఈయన వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నుంచి గుంజుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్లో దానం నాగేందర్ని సస్పెండ్ చేస్తున్నాడు. వేటు తప్పదా అంటే మొత్తం విపరీతమైనటువంటి చర్చలు వస్తున్నాయి. అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ ఢిల్లీ పెద్దలు కూడా మరి ఏ రకమైనటువంటి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది 1కి 100 సార్లు చెక్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి సస్పెండ్ చేస్తారా అంటే 90% సస్పెండ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే, కబ్జాలు చేస్తే, ఒకళ్ళు చెప్పినా వినకపోయినా, అదుపులో ఉండకపోయినా, సో విపరీతమైనటువంటి దందాలు చేసుకుంటూ పోతే మరి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కనుక పార్టీ పెద్దలు చెక్ పెట్టకపోతే ప్రజలు ఆ పార్టీలకే చెక్ పెట్టే రోజులు వస్తాయి, ప్రజలు ఆ పార్టీలనే ధ్వంసం చేసే రోజులు వస్తాయి. మరి దానం నాగేందర్ ఇక ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లే, ప్రతిరోజు మనం మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూనే ఉంటాం. మరి ఎందుకు రకరకాల సమస్యలు, ప్రజావానికి రకరకాల సమస్యలు మా దృష్టికి తీసుకురావడం, కాల్ చేయడం. ఒక ముసలాం అయితే ఇప్పటికీ ఫైట్ చేస్తుంది, బిడ్డ దానం నాగేందర్ మా భూమిని కబ్జా పెట్టిండు బిడ్డ, చాలా ఇబ్బంది పెడుతుండు బిడ్డ, అడిగితే వాళ్ళ అనుచరులతోటి బెదిరిస్తుండు బిడ్డ. అండ్ అట్లాగే ఈయన చేయడం మాత్రమే కాకుండా ఈయన అనుచరులు కూడా మీరు చూసుకోండి రా భయ్, నేను ఉన్నా మీ వెనకాల, ఎందుకు నేను చూసుకుంటా ఏదైతే అది అయిందని చెప్పి ముందరికెళ్ళడం. అండ్ మొన్న ఇష్టానుసారంగా అసెంబ్లీలో తాట తీస్తా బిడ్డ ఎట్లా తిరుగుతారు హైదరాబాద్లో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మరి ఇటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేలు చాలా డేంజరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అట్లనే కేవలం వార్తలు మాత్రమే కాదు, ఇన్ఫర్మేషన్లు మాత్రమే కాదు, దయచేసి మీరు ఏదైతే చర్చలు జరుపుతున్నారో అది సఫలీకృతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ దానం నాగేందర్ని తక్షణమే సస్పెండ్ చేసేయండి. దానం నాగేందర్ని సస్పెండ్ చేస్తే మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు, జాగ్రత్త పడతారు. సో ఎటువంటి మిస్టేక్స్ ఎక్కువ చేయకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. లేదు సస్పెండ్ చేయడం ఇట్లనే ఉంటుందంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పేరు భ్రష్టు పట్టిపోయింది ప్రజలలో మొత్తం. గత ప్రభుత్వానికి 10 ఏళ్ళ 9 ఏళ్ళ చెడ్డ పేరు వస్తే మీకు ఏకంగా 7-8 నెలలనే చెడ్డ పేరు వచ్చింది, 7-8 నెలలనే చెడ్డ పేరు వచ్చింది. అండ్ అదే రకంగా కేవలం దానం నాగేందర్ మాత్రమే కాకుండా జైపాల్ రెడ్డి గురించి కూడా నేను మాట్లాడినా. శ్రావ్య ఎవరి జైపాల్ రెడ్డి అంటే మొన్న ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేయడం జరిగింది. ఈయన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అయినటువంటి యువనేత అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారికి స్వయాన పిఏ చుట్టమంది తెచ్చి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, రవాణా శాఖ ఆయన ఒక కానిస్టేబుల్ క్యాడర్, ఎవరు జైపాల్ రెడ్డి ఒక కానిస్టేబుల్ క్యాడరు. మరి ఆయన చుట్టం కదా అని చెప్పి తెచ్చి రెడ్డిస్ ఉంటాయి కదా, ఇక బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆయన తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు, పాపం మా పొన్నం ప్రభాకర్ అన్న చాలా మంచోడు, మరి ఆయన అమాయకుని వేసి ఆడుకుంటుండ్రా ఏం చేస్తుందో తెలియదు, పేరు మాత్రం జైపాల్ రెడ్డి వల్ల పొన్నం ప్రభాకర్ అన్నకు మొత్తం పోతుంది. ఇప్పుడు రవాణా శాఖ ఎవరిది, పొన్నం ప్రభాకర్ది. పొన్నం ప్రభాకర్ అన్న దానికి మంత్రి. మరి జైపాల్ రెడ్డి గారు ఎవరు,
జైపాల్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి గారికి స్వయాన పిఏ, అంటే మన ముఖ్యమంత్రి గారికి పిఏ. వీళ్ళిద్దరు కలిసి రవాణా శాఖను దోచుకుంటున్నారు. అంటే నాకు తెలిసి మా పొన్నం ప్రభాకర్ అన్న మంచోడే, వీళ్ళు ముంచటోళ్ళు. అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నాడు పాపం. ఉద్యమకారుడు, చాలా కష్టపడి పైకొచ్చిండు. మరి ఆయన మీద ఇటువంటి ఎలిగేషన్స్ ఏందా అనుకున్నా. ఏముంటుందని మొన్ననే ఎలక్షన్ ఖర్చు అయిందన్న, చూడు నువ్వు ఎందుకు చెప్తా, నీ పేరు ఎక్కడ బయటికి రాదు, నేను చూసుకుంటా కదా అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్నని కన్విన్స్ చేసిండో, లేకపోతే ఆయన మైండ్ సెట్ని మార్చిండో, అన్న ఏం కాదు నేను ఉన్న పదా అని చెప్పి ముందుండు, నువ్వు నీ వెనకాల నేను ఉంటానే, లేకపోతే నేనే ముందుంటా నువ్వు వెనకాలండు, నీ పేరు ఎక్కడికి రాదని చెప్పి బుజ్జగించిండో, బతిమలాడిండో, ఏం చేసిండో తెలియదు. కానీ ఈ జైపాల్ రెడ్డి మా పొన్నం ప్రభాకర్ అన్నని చెడగొట్టిడు. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి 2 కోట్లు 3 కోట్లు తీసుకొని కానిస్టేబుల్ క్యాడర్ ఉన్న వాళ్ళకి ఆర్టీఏలో ప్రమోషన్లు ఇచ్చేసి, మొన్న నేను MVI అని చదివిన, MV1 అని చదివిన, క్షమించాలి కొద్దిగా పొరపాటు అయింది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఓకే, కానిస్టేబుల్ క్యాడర్ నుంచి 2 కోట్లు 3 కోట్లు తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో జైపాల్ రెడ్డి ఫ్రెండ్ అయిన ఒక లేడీ, ఆ పేరు మొన్ననే పొరపాటున పేరు చెప్పాల్సి వచ్చింది, బట్ పేరు చెప్పడం సబబు కాదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. సో తనకి కూడా ఈయన జైపాల్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రమోషన్ ఇప్పించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలకి, ఒక ఆర్టీఏలో పనిచేసే కానిస్టేబుల్కి 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ప్రమోషన్ కోసం డబ్బులు ఇచ్చి కొనగలిగిందంటే వీళ్ళ దందాలు ఏ మేరకు చేస్తున్నారు, ఏ మేరకు ఆర్టీఏలో బ్రోకరిజం చేస్తున్నారు, సో ఏ మేరకు వెనకాల పైసలు వేసుకుంటున్నారు. అంటే ఒక సాదాసీదా కానిస్టేబుల్గా పనిచేసినటువంటి వీళ్ళే 2 కోట్లు ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకోగల స్తోమత ఉన్నప్పుడు అసలు వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఆర్టీఏలో, వెహికల్ ఇన్స్పెక్టర్స్ పరిస్థితి ఏంది? వీళ్ళు మాత్రమే కాకుండా ఆర్టీఏలో ఉన్నటువంటి ఆఫీసర్ల సంగతి ఏంది, ఆర్డీఓల సంగతి ఏంది, సో వీళ్ళందరి సంగతి ఏందనేది నాకు చాలా భయం కలిగిస్తున్నటువంటి అంశం. అంటే ఒక ఇన్స్పెక్టర్ పదవి కోసం వీళ్ళు 2 కోట్ల రూపాయలు తీసుకొని అడ్డదారుల ప్రమోషన్లు ఇస్తున్నారు కదా, అడ్డదారుల ప్రమోషన్లు ఇస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా 13 చెక్ పోస్టులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, 13 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ 13 చెక్ పోస్టుల దగ్గర ఈ ఆర్టీఏ సంపాదన మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంట్లో వేలే కాదు, ఏకంగా కాలు కూడా పెట్టినోడు ఎవడైనా ఉన్నాడంటే అది జైపాల్ రెడ్డి వయా పొన్నం ప్రభాకర్ అన్న. మరి పొన్నం ప్రభాకర్ అన్న మీద ఎప్పుడు ఎట్లాంటి ఎలిగేషన్స్ అనేవి రాలే. జనరల్గా ఏంది, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి పరుల సొమ్ము వాళ్ళ ఎందుకు, మేము ఉన్న కాడు ఉంటామని చెప్పి. కానీ మా పొన్నం ప్రభాకర్ అన్నను కూడా ఈయన చెడగొట్టిండు. ఇప్పుడు ఏమవుతుంది, ఈయన ముఖ్యమంత్రి దగ్గర పిఏగా చేస్తుండు. కాపాడేటోళ్ళు ముఖ్యమంత్రి పిఏని కాపాడతారా, పొన్నం ప్రభాకర్ అన్నని కాపాడతాడా? ఆయన పక్కకు తప్పుకుంటాడు. కానీ ఈ ఉచ్చు మెడకిచ్చుడు బిగించుకునేది ఎవరికి? పొన్నం ప్రభాకర్ అన్నకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, పొన్నం ప్రభాకర్ అన్న మంచోడే, బీసీ నాయకుడు, మంచి పర్సన్, కష్టపడి పైకి వచ్చినోడు, ఉద్యమకారుడు. ఇవన్నీ మనం పక్కన పెడితే పొన్నం ప్రభాకర్ అని వాడుకుంటూ ఆయన పేరు వాడుకుంటూ వీళ్ళు వెనక పొంటి దందాలు చేస్తున్నారు, ఈయనని చెడగొడుతున్నారు. తర్వాత ఏమన్నా అయితే పొన్నం ప్రభాకర్ అన్న నువ్వే చేసినావు నాకేం సంబంధం అని చెప్పి పక్కకు తప్పించుకుంటారు. మరి ఆ విషయం మా పొన్నం ప్రభాకర్ అన్న ఆలోచిస్తుండా లేదా తెలియదు. ఎందుకంటే ఆయన ఉన్నది సీఎంఓలో, రేవంత్ రెడ్డి గారి పిఏ ఉన్నది సీఎంఓలో, స్వయాన రేవంత్ రెడ్డి గారికి పిఏ. ఇక్కడ వాళ్ళు చెప్తే పట్టించుకోరని చెప్పి కంప్లైంట్ ఎవరికి ఇచ్చిండ్రు? ఏఐసిసికి ఇచ్చిరు, సోనియా గాంధీకి ఇచ్చిరు, రాహుల్ గాంధీకి ఇచ్చిరు, మల్లికార్జున ఖర్గేకి ఇచ్చిరు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మరి ఆ కంప్లైంట్ మరి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా? బహుశా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నప్పుడు ఈ విషయాలు కూడా మరి వాళ్ళు చర్చిస్తారా? అసలు తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు ఎవరు? రేవంత్ ఇంకా మార్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారా, లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారా? అసలు ఈయన తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి? ఇక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దానికి ఎండ్ అనేది లేదు. పోనీ అక్కడ వాళ్ళు పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకోవట్లే. మరి ఇక్కడ వాళ్ళు అయితే కంప్లైంట్ ఇచ్చిరు అసోసియేషన్ తరపున, వాళ్ళ పేరు బయటికి రావద్దని కూడా
చెప్పిండ్రు, మా పేరు బయటికి రావద్దు, మాకు థ్రెట్స్ ఉంటాయని కూడా వాళ్ళు పేరు లేకుండా అసోసియేషన్ తరఫున లెటర్ టైప్ చేసి మరి పంపించారు. మళ్ళీ ఎక్కడ హ్యాండ్ రైటింగ్ గుర్తుపడతారా అని చెప్పి టైప్ చేసి పంపించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏఐసిసి చర్యలు తీసుకుంటారా? అసలు దీపాదాస్ మున్షి గారు ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ చక్కదిద్దడానికే కదా ఈమె ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణకు అని చెప్పి పెట్టినప్పుడు పార్టీ తరఫున ఇన్ని జరుగుతున్నాయి. ఎట్లాగో అసలు తను పార్టీ ఇన్ఛార్జే కానీ తెలంగాణ ఇన్ఛార్జ్ కాదు కదా. కానీ అన్ని సెక్రటేరియట్లో కూర్చుంటారు, క్యాబినెట్ మీటింగ్లో దీపాదాస్ మున్షే ఉంటుంది, ఎక్కడ చూసినా ఆమెనే ఉంటుంది, దీపాదాస్ మున్షి గారే ఉంటారు. మరి ఎందుకు ఆవిడెందుకు పట్టించుకోరు? ఇక్కడ ఇంత జరుగుతుంటే ఏఐసిసికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్కి పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది రేవంత్ రెడ్డి, ఏం సంబంధం లేదు, వాళ్ళ అందులో మెంబర్లు కాదు. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంబడి వీళ్ళు ఎందుకు పోవాలి? ఆస్ట్రేలియాలో కొండలరెడ్డికి ఏం పని? కంపెనీ చర్చలు అని చెప్పి మీటింగ్లు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలను సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అట ఎవరో వాళ్ళని తీసుకొని పోవడం, ఇవన్నీ ఏం అవసరం? ఏం పంచాయతీలు వాళ్ళతో? ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి పోయినా ఇక్కడ సెటిల్మెంట్లు సరిపోవట్లే, ఇక్కడ దోచుకున్న పైసలు ఆడ పెట్టడానికి పోవాలి. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో భయం అవుతుంది. ఇప్పటికే 50,000 కోట్ల అప్పైంది తెలంగాణకు. ఇప్పటికే 7 నెలల్లో వీళ్ళు చేసిన అప్పు ఎంత? 50,000 కోట్లు. మరి 50,000 కోట్లలో ఎంతెంత దేనికి ఖర్చు పెట్టిరు అనేది పబ్లిక్కి ట్రాన్స్పరెన్సీ లేదు.